యేసుక్రీస్తు వారి యొక్క నామములో బిడ్డారా మీకు అందరికి వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రెండోసారి మిమ్మల్ని సంధించే కృప దేవుడు మాకు ఇచ్చినందుకై ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం. విశేషంగా ఈరోజు ఒక నూతన మెసేజ్ మరి దేవుని యొక్క కృపను బట్టి మీకు అందరికీ తెలియపరచాలని ప్రభు ఈ నూతన సంవత్సరం మాకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రార్థన చేస్తూ మేము రెండో మెసేజ్గా మేము అదికి వస్తున్నాం. ప్రభు యొక్క నామములో ఈరోజు మెసేజ్ దేవుడు మనకిచ్చిన కృపను ఏంటంటే, దయగల దేవుని దయా కిరీటము ఈ సంవత్సరం అంతా మనకు మన బిడ్డలకు ఉండునుగాక. బిడ్డరా మరొకసారి చెప్తున్నా గమనించండి. దయగల దేవుని దయా కిరీటము ఈ సంవత్సరం అంతా దేవుడు మనతో, మన బిడ్డలతో, మన సంఘముతో దేవుడు ఉండునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క మాట చెప్పడానికి ముందు ఈ మాట అనింది ఎవరు పట్ల దేవుడు ఆ మేలు చేశాడు అనేది మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, దేవుని యొక్క కృపను బట్టి కీర్తన గ్రంథములో 65వ కీర్తన 11వ వచనములో దావీదు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే 65కి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచు ఉన్నది అని రాయబడి ఉంది. పిల్లరా వింటున్నారు కదా? ఏమంటున్నాడంట అంటే దావీదు ఒక మాట అంటున్నాడు, ప్రభువా ఇదిగో దేవుని యొక్క మహాకృపను బట్టి సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము ఎదజల్లుచు ఉన్నవి. ఈ మాట అనడానికి అసలు కారణం ఏంటి అనేది కొంచెం ముందుకెళ్ళిపోతే, దేవుని యొక్క మహాకృపను బట్టి దావీదు పట్ల దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆ మేలు మర్చిపోలేక దావీదు దేవుని సన్నిధిలో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువా అల్పుడైనటువంటి నాకు, దేవా తల్లిదండ్రులు ఉండి కూడా సహాయం లేనటువంటి నాకు, ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్నటువంటి నాకు, ప్రభువా ఎన్నిక లేనటువంటి నాకు ఈ సంవత్సరమునిచ్చావు, నీ దయనిచ్చావు ప్రభువా. అంత మాత్రం కాదు, నీ కిరీటం ఇచ్చావు దేవా. అంత మాత్రమే కాదు, మరి మీ జాడల యొక్క సారమును అవి ఎదజల్లుచూ ఉన్నవని మరి దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేలులు దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజమే దేవుని బిడ్డారా, దేవుడు ఈ సంవత్సరమును 2025 అంత సంవత్సరం అంతా కాపాడి ఈ 2026 సంవత్సరంలో మరలా అంటున్నాడు, అయ్యా నిర్గమాకాండములో 12వ అధ్యాయం 1-2 వచనములు అంటాడు, నీకు నూతన మాసమును నూతన సంవత్సరము నేను ఇచ్చాను అంటాడు. నిజమే కదా? కనుక దేవుని మహాకృపను బట్టి ప్రభు యొక్క చిత్తము చొప్పున ఈ నూతన సంవత్సరములో దేవుడు మనకు సంవత్సరం ఇచ్చాడు. రెండవది నూతన మాసమును అంటే నెలనిచ్చాడు, ఆయన దయనిచ్చాడు, ఆయన కిరీటం ఇచ్చాడు. మరి ఆ దయగల దేవుడు ఎలాంటి వాడు అని దావీదు ఏమంటాడంటే, ఆ దయగల దేవుడు ఎలాంటి వాడు అని చూస్తే, భూలోకములో కిరీటాలు పెట్టుకునే వాళ్ళు రాజులు రాణులు మాత్రమే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, రాజు రాణులు పెట్టుకున్నటువంటి కిరీటము తన నమ్మిన బిడలకు దేవుడు ధరింపజేసేవాడు. కనుక ఈరోజు మహా గొప్ప దేవుడు దేవాతి దేవుని యొక్క సన్నిధిలో దావీదు ఆయన ఎలాంటి వాడు, ఆ దయగల దేవుడు ఎలాంటి వాడు అంటున్నాడో, మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి 103వ కీర్తన 8-11 వచనాలు మనం కానీ చదువుకుంటే, అక్కడ దయగల దేవుడు ఎలాంటి వాడు అని దావీదు వర్ణిస్తూ చెబుతున్నాడు. ఏమంటున్నంటే, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు అంటున్నాడు. రెండవది ఆయన దీర్ఘశాంతుడు అంటున్నాడు. మూడవది ఆయన కృప సమృద్ధి గలవాడు అంటున్నాడు. నాలుగవది ఎల్లప్పుడూ మన మీద వ్యాజ్యమేసే దేవుడు కాదు. ఐదవదిగా చూస్తే ఆయన కోపించువాడు కాదు, ఆయన కృపగల దేవుడు. బిడ్డలారా వింటున్నారా? ఆ దయగల దేవుడు ఎలాంటి వాడు, మనుషుల పట్ల ఏ దయ చూపిస్తున్నాడు అని అంటే, మొదటిగా ఆయన దయాదాక్షిణ్య సంపూర్ణుడు, రెండవదిగా ఆయన దీర్ఘశాంతుడు, మూడవదిగా ఆయన కృప సమృద్ధి గలవాడు, తర్వాత ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాసేవాడు కాదు, ఆయన కోపించువాడు కాదు, ఆయన కృపగల దేవుడు.
86 కీర్తన 5వ అంటాడు, ఆయన దయగలవాడు, ఆయన క్షమించువాడు. గమనించండి, మనం ఎక్కడ తప్పిపోయినా, ఎక్కడ మనం కాలు జారిపోయినా, ఈ నూతన సంవత్సరంలో మరలా ఆయన దయ చూపించి మన మీద కనికరి ఉంచి మనల్ని క్షమించి ప్రేమ చూపించి మరలా మన పట్ల విశేషమైన కృప నిగ్రహించి ఈ సంవత్సరం అంతా నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆ దయగల దేవుడు ఎలాంటి మేలు చేస్తాడు? ఈ రోజైనా గతించిన దినాల్లో, ఒకవేళ గతించిన 25వ సంవత్సరంలో ఒకవేళ ఏవి పోగొట్టుకున్నావో, ఒకవేళ అన్ని పోగొట్టుకొని ప్రభువా మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మా పట్ల చేస్తాడా, మా సంఘముల పట్ల చేస్తాడా? దైవ సేవకులారా భయపడొద్దు, సంగమా భయపడొద్దు. ఈ యొక్క బిడ్డలు గమనించండి, ఈ మెసేజ్ వింటున్న ప్రతి గుండెల్లో నేను ప్రకటిస్తున్న దేవుడు మీకు ధైర్యమును, ఆయన దయను, ఆయన కృపను ఈ సంవత్సరమంతా ఉంచాలని ఆశపడుతున్నాడు. మరి ఆ దయగల దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి మేలు చేస్తాడని చూస్తే ఒక 5 మాటలు మీ మధ్యకి తీసుకొస్తా. మొదటిగా దయగల దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆదికాండము 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే, దేవుని దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంటది అవ్వమ్మ. నిజమే కదా బిడ్డారా? దేవుని దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నా అంటే, ఒకవేళ వివాహం ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు బిడ్డరా, ఈ మాటలు వింటున్న నువ్వు జాగ్రత్తగా విను. వివాహమై ఒకవేళ 10 సంవత్సరాలు అవచ్చు, 15 సంవత్సరాలు అవచ్చు, ఒకవేళ 5 సంవత్సరాలు ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు. ఏం దేవుడు మమ్మల్ని చేయి వదిలి పెట్టాడే, మాకేంది ఈ సంవత్సరం మాకు సంతానం మరి ప్రాప్తి మాకు లేదా? దేవుడు మమ్మల్ని ఎందుకు చేయి వదిలి పెట్టాడే? లోకములు అందరికి ఇచ్చాడే, మాకెందుకు ఇలేదే? మేము దేవుని ఆరాధించే బిడ్డలము కదని ఒకవేళ నువ్వు మనసు కష్టంతో ఒకవేళ బ్రతుకుతూ ఒకవేళ అవిశ్వాసం అయిపోయామో, ధైర్యం తెచ్చుకో. భక్తుడైనటువంటి అదే యెషయా ప్రవక్త అంటాడు, ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 9వ వచనంలో, పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అంటాడు. బిడ్డారా, నువ్వు నిజమే కదా? పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా. కనుక నువ్వు ఏ విషయంలో ఒకవేళ సంతానం లేక, ఒకవేళ నాకు సంతోషమే లేదు ప్రభువా, ఎందుకు దేవుడు నా గర్భం మూసేసేవని ఒకవేళ నువ్వు చింతతో ఉంటే, అవ్వమ్మ తల్లిగారు అంటున్నారు, దేవుని దయ వలన నేను ఒక బిడ్డను సంపాదించుకున్నా. ఆ దేవుని దయ వల్ల మూయబడిన నీ గర్భము ఈ నూతన సంవత్సరం నా దేవుడు తెరుచును గాక. రెండవదిగా చూస్తే 135వ కీర్తన 9వ వచనములో, నీ ఉద్యోగములో సూచక్రియలను మహత్కార్యములు చేయి దేవుడు అంటాడు. అంటే ఉద్యోగములో మహత్కార్యములు చేసేదేంటి అంటే, మరి ప్రత్యేకంగా యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము బిడ్డలారా గమనించాల 12వ వచనం అంటాడు, ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుంచి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలుగా అంటాడు. అంటే ప్రతి నెల దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. గతించినటువంటి 25వ సంవత్సరంలో నీ ఉద్యోగం ఒకవేళ, అయ్యా ఉద్యోగము చిన్నదైపోయి నాకు ఏ ఆశీర్వాదము లేదే, ఎందుకు ప్రభువా ఉద్యోగములో ప్రభువా నాకు ఏ ప్రమోషన్ లేదే, ఏ ఇంక్రిమెంట్ లేదే ప్రభువా అని ఒకవేళ నువ్వు దిగులు పడుతున్నావేమో, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. బిడ్డ నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటుందంటే, నీ ఉద్యోగములో సూచక్రియలు మహత్కార్యములు చేయి దేవుడు. అంటే ఏ ఉద్యోగంలో నువ్వు ఉన్నావో ఈ నూతన సంవత్సరంలో రెట్టింపైనటువంటి జీతము నా దేవుడు నీకు ఇవ్వడానికని సిద్ధంగా ఉన్నాడు. ఎవరి వల్ల? ఆయన దయ వల్ల. అందుకని ప్రభు యొక్క కృపను బట్టి మరి ఆదికాండం 40వ అధ్యాయం 13వ వచనంలో, నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పింతును అంటాడు. అంటే 2025 సంవత్సరాలు పోగొట్టుకున్నవేమో, సరైన ఉద్యోగం లేదేమో, ఈ నూతన సంవత్సరంలో నీకు మంచి ఉద్యోగం ఇచ్చి నా దేవుడు యొక్క కృప సన్నిధి నీకు నీ బిడ్డలకుండి పోగొట్టుకున్న యావత్తును ఉద్యోగమును మరలా ఇప్పించి సంతోషభరితులుగా నా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. మూడవదిగా చూసినట్లయితే బిడ్డారా, యెజ్రా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములో, ఆయన దయ వలన పాడైపోయిన ప్రతి స్థలములను బాగు చేయును. బిడ్డారా వింటున్నారా? ఆయన దయ వలన పాడైపోయిన ప్రతి స్థలములను బాగు చేయును. ఎంత గొప్ప దేవుడు అంటే, పాడైపోయినటువంటి నీ ప్రాకారములను తిరిగి కట్టగలిగిన దేవుడిని నేను నీకు బోధిస్తున్నా.
బిడ్డలారా గమనించాలా. ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నీ ప్రాకారంలో ఒకవేళ పడిపోనియేమో, నీ ప్రాకారం ఒకవేళ శిథిలమైపోనియేమో, నీ ప్రాకారంలో నెమ్మది లేదేమో, తిరిగి నా దేవుడు కట్టగలిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా కొంచెం మీరు దావీదును చూస్తే దావీదు అంటాడు, దావీదు యొక్క గుడారము పడిపోయి ఉంటే తిరిగి కట్టగలిగిన దేవుడు. ఈరోజు ఏ విషయంలో నీ గుడారము పడిపోయిందో, శిథిలమైన నీ గుడారాన్ని తిరిగి ఆయన దైవన కట్టబడుగాక. నీ సంఘం ఒకవేళ శిథిలమైపోయి అనేక మరి ప్రశ్నల ద్వారా విడిపోయి ఉంటే ఆయన దైవల్ల మరలా నీ సంఘములో సమాధానం. దైవజనుడు భయపడకు, సంఘమా భయపడకు, నీ సంఘములో సమాధానము ఆయన దైవంలో కలుగునుగాక. పడిపోయినటువంటి ప్రతి గుడారాన్ని కట్టి ఈ నూతన సంవత్సరం నా దేవుడు గొప్ప కార్యమును నీ పట్ల చేయునుగాక. 4వదిగా చూస్తే 1 కొరింథీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన దయ వలన మనలను రక్షించను. బిడ్డలారా వింటున్నారా? ఎవరి వల్ల మనకు రక్షణ కలుగుద్ది? ఆయన దయ వలనే రక్షణ కలుగుద్ది. జక్కయ్యకు రక్షణ దేవుని దయ వలనే తన ఇంటికి రక్షణ వచ్చింది. కనుక ఈరోజు 25వ సంవత్సరం నీ బిడ్డలకు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ప్రలాపించినా, నీ భర్త నీ బిడ్డలు ఒకవేళ రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ లేక దేవునికి దూరమైపోయి ఒకవేళ సంఘానికి దూరపోయి తిరుగుతుంటే నీకు ఒక శుభవార్త. ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు నీ ఇంటిలో రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ కలుగజేసే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రం కాదు బిడ్డారా, దేవుని యొక్క కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినట్లుగా నీ కుటుంబానికి రక్షణ దేవుడు తప్పనిసరిగా ఇచ్చునుగాక. అంత మాత్రం లూదియా తన హృదయం తెరిచిన దాన్ని బట్టి తన కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఇలా వింటున్నారా? ఆ తదుపరి రాహాబు దేవుని బిడ్డలు చేర్చుకునే దాన్ని బట్టి తాను మాత్రమే కాదు, తాను, తన పిల్లలు, తన సొంత బంధువు యావత్తు రక్షించబడ్డారు. నిజమే కదా? కనుక ఈరోజు వాక్యం వింటున్న నీవు, నాకు రక్షణ లేదే, ఒకవేళ బిడ్డలకు రక్షణ లేదని ఒకవేళ చింతపడుతుంటే నీకు ఒక శుభవార్త. నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన దయ వల్ల నీ బిడ్డలకు, నీ కుటుంబానికి ఒక రక్షణ దేవుడు కలగజేస్తాడు. కనుక దిగులు పడకు. 5వదిగా లాస్ట్గా కీర్తనకాడు 30వ అధ్యాయం 5వ వచనములో అంటాడు, ఆయన దయ వలన మనకు ఆయుష్కాలము కలుగునంటాడు. బిడ్డలారా, ఆయన దయ వలన మనకు ఆయుష్కాలం అంటే మన బ్రతుకు దినములలో కృపాక్షేమములే మనం వెంట రావడానికి కేవలం ఆయన దయ మాత్రమే. ఈ సంవత్సరంలో కాదు, మనం ఎన్ని సంవత్సరాలు ఈ భూలోకములు మనం బ్రతికినా ఆయన దయ, ఆయన కృప మనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. బిడ్డలారా గమనించండి. కనుక ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు యొక్క పాద సన్నిధిలో ఆవిష్కారమును దేవుడు కలగజేసేవాడు. కనుక ఒకవేళ ఏ విషయంలో నువ్వు దిగులు పడుతున్నావో, ఏ విషయంలో నువ్వు ఒకవేళ అనేక రకాలుగా బాధపడుతున్నావో, నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకటి, ఆయన దయ వలన నీకు సంతానం నా దేవుడు కలుగజేయబోతున్నాడు. ఆయన దయ వలన నీ ఉద్యోగములు తిరిగి ఆయనకి ఇప్పిబోతున్నాడు. ఆయన దయ వలన ఇంకేం చెబుతాను, నీకు రక్షణ కలగజేయబోతున్నాడు. ఆయన దయ వలన బిడ్డలు గమనించండి, దేవుని యొక్క పాడైపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టగలిగిన దేవుడు. ఆయన దయ వలన ఆవిష్కారమును మనకు కలగజేసేవాడు. కనుక ఈరోజు దావీదు అది తలపోసుకుంటున్నాడు, ప్రభువా ఈ నూతన సంవత్సరములో దేవా నాకు నూతన సంవత్సరం ఇచ్చావు, నీ దయనిచ్చావు ప్రభు. అంత మాత్రమే కాదు దేవా, కిరీటం ఇచ్చావు, నీ జాడల సారమును అయ్యా వెదజల్లుచూ ఉన్నాను. కనుక నీ కుటుంబం కూడా ఈ నూతన సంవత్సరంలో నీకు, నీ బిడ్డలకు ఆయన దయ, ఆయన కిరీటం. బిడ్డలారా గమనించండి, ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరంలో ఏ అయితే నువ్వు పోగొట్టుకొని, ఒకవేళ ఏ అయితే నాకు లేదే, ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు నాకు చేయలేదని ఒకవేళ నువ్వు దిగులు పడుతుంటే నీకు శుభవార్త. నా దేవుడు నీకు చెప్పమంటున్నాడు, ఏదైతే పోగొట్టుకున్నావో యావత్తు ఈ నూతన సంవత్సరంలో నీకు ఇచ్చి నిన్ను, నీ బిడ్డలు సంతోషంగా ఈ నూతన సంవత్సరంలో ఈ సంఘములను, మిమ్మలను ఆ చేయి పట్టుకొని దేవాతి దేవుడు నడిపించి సురక్షితమైనటువంటి ఈ 365 రోజులు ఆయన రెక్కల కింద నిన్ను కాపాడి భద్రము చేయునుగాక. మీ చిన్న ప్రార్థన చేస్తాను బిడ్డలారా, తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడ మీ కొందనాలు. విశేషంగా బిడ్డల తండ్రి, ఈరోజు అయ్యా 65 కీర్తన 11వ వచనంలో అయ్యా వాక్యం ఇట్టున్న ప్రతి బిడ్డకు మీ దయను కలుగ చేయండి. అయ్యా
సంవత్సరం ఇచ్చావు దేవా, మీ కిరీటములు ఇచ్చావు. అంత మాత్రం కాదయ్యా, ఏ అయితే పోగొట్టుకున్నారో ఈ నూతన సంవత్సరంలో బిడ్డలందరికీ దయచేసి దైవ సేవకుల కుటుంబాలు దేవా, సంఘాలలో ప్రభువా, ఇంకా రక్షణ మారుమనసులైన బిడ్డల కొరకు ప్రభువా ప్రార్థన చేస్తుండగా దయ చూపించండి. నూతన సంవత్సరంలో కన్నీరు కారుస్తూ అయ్యా, ఈ నూతన సంవత్సరంలో ఏ సహాయం లేదని మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబానికి మీ దయను కనపరిచి మీ దయ వలన ప్రతి ఆశీర్వాదము కలుగజేసి మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ మహిమపరుస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. బిడ్డారు, మీకు అందరూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.